బ్రేకింగ్ న్యూస్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ లీడర్ల భూభాగోతం బయటపడుతోంది. సర్కారు భూములను బీఆర్ఎస్ లీడర్లు కాజేసిన వ్యవహారం ఒక్కొక్కటిగా వెలుగులు చూస్తున్నాయి. రెవెన్యూ ఆఫీసర్లు నాటి సర్కార్ పెద్దలు కుమ్మక్కై బీఆర్ఎస్ లీడర్లకు సుమారు 2000 ఎకరాల వరకు భూ సంతర్పణ చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపైనే కలెక్టర్ సందీప్ కుమార్ జూ ప్రత్యేక దృష్టి సారించింది. వాటిలో 280 ఎకరాలను స్వాధీనం చేసుకుని పట్టాలను రద్దు చేయడంతో ఈ ఇష్యూ హాట్ టాపిక్ గా మారుతోంది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఏదైతే బీఆర్ఎస్ లీడర్ల భూభాగోతం ఉందో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఇటు సర్కార్ భూముల బీఆర్ఎస్ లీడర్లు కాచేసిన దాంట్లో అసలు ఎవరెవరి పేర్లు బయటకు వస్తున్నాయి, మొత్తంగా వీరిపై ఎటువంటి చర్యలు ఉండబోతున్నాయి అనుకోవచ్చు శ్రీనివాస్? ప్రసన్న రెండవసారి బీఆర్ఎస్ అధికారంకి వచ్చిన తర్వాత ఇటు ఏదైతే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సిరిసిల్ల లోపల ఇటు బీఆర్ఎస్ లీడర్లు మొత్తం ప్రభుత్వ భూమిని కూడా తమ పేరు పైన మార్చుకున్నటువంటి సంఘటన ఇప్పుడే వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే దాదాపుగా 2017-18 రెండవసారి బీఆర్ఎస్ అధికారం చేపట్టిన తర్వాత ఇటు ధరణి పోర్టల్తో పాటుగా ఇటు పలు భూ రికార్డులను తారుమారు చేసేటువంటి అంశాన్ని తెరపైకి తీసుకువచ్చింది. అయితే దీన్ని ఆసరగా చేసుకున్నటువంటి బీఆర్ఎస్ చోటా మోటా లీడర్లు అందరూ కూడా సిరిసిల్ల నియోజకవర్గం లోపల దాదాపుగా 980 ఎకరాల భూమిని తమ పైన పట్టా చేసుకున్నారు అంటేనే ఇక్కడ ఎంత పెద్ద మొత్తం లోపల భూ కుంభకోణం జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా కేటీఆర్ కు చాలా దగ్గరగా ఉండేటువంటి వ్యక్తులు ఇక్కడ తంగెలపల్లి మండలం, ఓన్లీ ఒక తంగెలపల్లి మండలం లోపలనే దాదాపు 900 ఎకరాలు తమ పేరు మీద పట్టా చేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే తంగెలపల్లి ప్రాంతం అంతా కూడా అటవీ భూములు ఎక్కువగా ఉంటాయి. సో ఈ నేపథ్యం లోపల ఈ అటవీ భూములను తమ పేరు మీద ఇటు మార్చుకొని అయితే వీళ్ళంతా కూడా రైతు బంధు తీసుకున్నట్టుగా అయితే వెలుగులోకి వచ్చింది. అయితే సిరిసిల్ల నియోజకవర్గం లోపల చాలా ప్రభుత్వ భూములు కూడా ఇటు భూ రికార్డుల లోపల పేర్లు మారాయని చెప్పి అయితే ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జూ ప్రత్యేకమైనటువంటి ఇటు దృష్టి పెట్టడం జరిగింది. ఈ నేపథ్యం లోపలనే ఇక్కడ రెవెన్యూ అధికారుల యొక్క ప్రోద్బలంతోనే నాయకులు తమకు అనుకూలంగా మార్చుకున్నారని చెప్పి అయితే కొత్త రెవెన్యూ ఆఫీసర్ల సహాయంతో ఒక టీం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లా నియోజకవర్గం లోపల ఉన్నటువంటి సిరిసిల్ల తర్వాత తంగెలపల్లి ఈ 2 మండలాల లోపలనే పెద్ద మొత్తం లోపల కూడా ఆ భూమి బీఆర్ఎస్ లీడర్లు తమ పేరు మీద పట్టా చేసుకోవడానికి కూడా జరిగింది. అయితే ఇటు ఏదైతే ఆ ధరణి లోపల ఉన్నటువంటి లొసుకులను తమకు అనుకూలంగా మార్చుకోవడం లోపల ఇటు బీఆర్ఎస్ లీడర్లు సక్సెస్ అయ్యని చెప్పుకోవచ్చు. మళ్ళీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారానికి వస్తుంది, తమరిని ఎవరు ఏం చేస్తారా అని చెప్పి అనుకున్నారో ఏమో లీడర్లు అయితే ఇటు ప్రభుత్వ భూమిని అయితే పప్పు బెల్లంలాగా పంచిపెట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. దాదాపుగా అయితే సిరిసిల్ల జిల్లా లోపల 980 ఎకరాలు భూ ఆక్రమణకు గురైనట్టుగా అయితే తెలుస్తుంది. ఇప్పటికే 280 ఎకరాలు కూడా కలెక్టర్ సందీప్ కుమార్ జూ ఆధ్వర్యం లోపల అయితే ఆ పట్టాలను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ లీడర్ల పైన కూడా కేసులు నమోదైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా తీసుకున్నట్లయితే రాజన్న సిరిసిల్ల జిల్లా లోపల ఉన్నటువంటి తంగెలపల్లి లోపలనే ఎక్కువ ప్రభుత్వ భూమి కబ్జాకు గురైనట్టుగా తెలుస్తుంది. ఏదైతే తంగెలపల్లి మండలము లక్ష్మీపూర్ గ్రామ సర్పంచి మిట్టపల్లి పద్మ దాదాపుగా 2 ఎకరాల భూమి, అదేవిధంగా తంగెలపల్లి మండలం తాడూరు ఉన్నటువంటి సురభి దేవేందర్ రావు తమ పేరు మీద 3 ఎకరాల భూమి, తర్వాత సర్దాపూర్ లోపల 7 ఎకరాల భూమి సర్కార్ భూములను తమ పేరు మీద పట్టాలు చేసుకున్నట్టుగా బొల్లి రామ్మోహన్ తో పాటు మరికొందరిని కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా సిరిసిల్ల టౌన్ లోపల జిందం దేవదాస్ అనేటువంటి వ్యక్తి తంగలపల్లి మండలం లోపల 3 ఎకరాల భూమిని కబ్జా చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఇటు సర్దాపూర్ లోపల కేటీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి అగ్గిరాముడు అనేటువంటి వ్యక్తిని కూడా ఇటు ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేయడం కూడా జరిగింది.
దీంతో పాటుగా ఎవరెవరైతే ఈ భూ ఆక్రమణకు పొంది రైతు బంధు తమ పేరు మీద ఇటు గత 5 సంవత్సరాల నుంచి తీసుకున్నటువంటి డబ్బులను కూడా ఇటు వాపస్ చేయాలని చెప్పి ఇప్పటికే కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది. మొత్తానికైతే ఇటు కలెక్టర్ సందీప్ కుమార్ జూ ఆధ్వర్యం లోపల రాజన్న సిరిసిల్ల జిల్లా లోపల పెద్ద మొత్తం లోపల ఆక్రమణమైనటువంటి భూమిని స్వాధీనం చేసుకునేటువంటి పనిలో ఉన్నట్టుగా తెలుస్తున్నది మనకు. థ్యాంక్ యూ శ్రీనివాస్.